హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఇఫ్ x is equal to in terms of t లో ఇచ్చాడు, y in terms of t లో ఇచ్చాడు, అయితే dy by dx ని కనుక్కోమంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ x ఇచ్చాడు కదా, ఈ x ని మనం t తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో అంటే dx by dt చేస్తాం. అదేవిధంగా y ఇచ్చాడు కదా, y ని మనం t తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dt. ఇప్పుడు మనకి dy by dx కావాలంటే ఫస్ట్ dy by dt రాసుకోవాలి, దాని తర్వాత dx by dt, అప్పుడు dt dt క్యాన్సిల్ అయిపోయి dy by dx వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం dx by dt కనుక్కుంటాం, దాని తర్వాత dy by dt కనుక్కుంటాము. ఓకే, మరి చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన x ని రాద్దాం. సో గివెన్ దట్ x is equal to a into cos t plus t into sin t. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని t తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t. Differentiating with respect to t on both sides. t on both sides. సో x ని t తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో dx by dt విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను. సో d by dt ఆఫ్, ఇంకా మిగిలిందంతా రాస్తున్నాను, cos t plus t into sin t. ఓకే, ఇక 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక్కొక్క టర్మ్కి డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. సో దట్ ఈస్ a ఇంటూ d by dt ఆఫ్, ఇక్కడ ఏ అవుట్ సైడ్లో ఉంటుంది, ఇక్కడ కావాలంటే మీరు బ్రాకెట్లు వేసుకోవచ్చు. ఓకే, సో d by dt ఆఫ్ cos t ప్లస్ d by dt of t into sin t. Okay, so which is equal to a into d by dt of cos t. cos t ki differentiation minus sin t. sin t యొక్క differentiation cos t, cos ki minus sin t అవుతుంది. yes, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉన్నాయి, అంటే uv హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. u నేను t అనుకుంటున్నా, v sin t. సార్ మీరు అదే ఎందుకు అనుకుంటున్నారు, vని sin tని u అనుకోవచ్చు కదా. ఎస్, మీ చాయిస్. u ఈజ్ ఈక్వల్ sin t, v ఈజ్ ఈక్వల్ t అనుకోండి. ఎందుకంటే ఫార్ములాలో d by dx ఆఫ్ uv, ఫార్ములా ఏంటి, u ఇంటూ dv బై dx ప్లస్ v ఇంటూ du బై dx. ఫస్ట్ ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొకదాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి, మీ చాయిస్ అది. ఓకే, uv తీసుకోవడం. ఎస్, ఇప్పుడు అక్కడ x వేరియబుల్స్లో రాసా, ఇక్కడ tలో ఉంది కాబట్టి d బై dt ఆఫ్ uv ఏమవుతుందంటే u dv బై dt, v du బై dt. ఓకే, సో u అంటే రాస్తున్నాను t ఇంటూ d బై dt ఆఫ్ v అంటే sin t యొక్క డిఫరెన్షియేషన్ cos t. ఓకేనా, ప్లస్ v అంటే ఏంటి, sin t. మళ్ళీ అదే విధంగా t యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎందుకంటే uని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, కాబట్టి u v డాష్ ప్లస్ v u డాష్. నెక్స్ట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ sin t అలానే రాస్తున్నాను, ఇక్కడ ప్లస్ t cos t అలానే రాస్తున్నాను, ఇక్కడ ప్లస్ sin t. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ sin t మైనస్ sin t క్యాన్సిల్, ఫైనల్గా a t cos t మిగిలింది, a ఇంటూ t cos t. సో దీన్ని ఏమంటాం, dx by dt.
ఓకే, ఇదే విధంగా మనం వైని టీతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. నెక్స్ట్ చూడండి. సో ఆల్సో గివెన్ దట్ y is equal to a into sin t minus t into cos t. సో మళ్ళీ మనం వైని టీతో చేస్తే డిఫరెన్షియేటింగ్ మళ్ళీ యూవీ ఫార్ములా అట్లా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎందుకంటే 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఓకే, సో వైని టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dt విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ d by dt ఆఫ్, ఇక్కడ పక్కనే sin t రాశాను, మైనస్ t ఇంటూ కాస్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం స్ప్లిట్ చేద్దాము. సో 2 టర్మ్స్ ఉన్నాయి, దీనికి డిఫరెన్షియేషన్, దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. సో ఏ అలానే ఉంటుంది ఇంటూ dy by dt ఆఫ్ sin t మైనస్ dy by dt ఆఫ్ t ఇంటూ కాస్ t. ఓకే, సో నెక్స్ట్ sin t యొక్క డిఫరెన్షియేషన్ cos t అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ sin t కి డిఫరెన్షియేషన్ cos t. మైనస్ ఉంది, జాగ్రత్తగా చేయాలి, ఇంతకుముందు ప్లస్ ఉంది చూడండి. సో మళ్ళీ 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి. సో యూవీ హోల్ డాష్ ఫార్ములాని ఉపయోగించాలి, ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ. ఓకే, ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొకదాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో యూ అంటే టీ అన్నమాట, మైనస్ ఆఫ్ u అంటే t, v డాష్ కాస్ t కి డిఫరెన్షియేషన్ మైనస్ sin t ఇంటూ మైనస్ sin t, u v డాష్ ప్లస్ v, v అంటే కాస్ t, u డాష్ t యొక్క డిఫరెన్షియేషన్ 1 అన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ t. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, t ఇంటూ సైన్ టీ, t ఇంటూ సైన్ టీ. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది, 1 ఇంటూ కాస్ టీ అంటే కాస్ టీ, మైనస్ కాస్ టీ ప్లస్ కాస్ టీ క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏ ఇంటూ టీ సైన్ టీ. సో ఏ ఇంటూ టీ సైన్ టీ, ఇది dy by dt. సో ఫైనల్గా మన టార్గెట్ dy by dx కనుక్కోవాలి. మరి dy by dx విచ్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ మనం ఏం రాయాలి, dy by dt డివైడెడ్ బై dx by dt. ఓకే, సో dy by dx, x t నా t కదా, dy by dt అంటే at sin t, a ఇంటూ t sin t డివైడెడ్ బై dx by dt at cos t. at ఇంటూ కాస్ టీ. సో at క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ బై కాస్ టాన్ అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీ. సో ఇది dy by dx. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.